ఆరాధనకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో నుండి లేఖన భాగాన్ని పరిశీలిస్తూ ఉన్నాము. అందులో నుండి ఏమైనా ఆత్మీయమైన విషయాలు గ్రహించగలమేమో అని పరిశీలిస్తూ ఉన్నాము. మేలు పొందితే విశ్వాసము బలపడుతుంది. విశ్వాసము బలపడినప్పుడు మాత్రమే ఆత్మీయంగా ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం ఉంటుంది. మనము ఆత్మీయంగా ఎదగడానికి కృషి చేయవలసిన వ్యక్తులము కృషి చేస్తూ ఉన్నాము. లోపాలని సవరించుకుంటూ దిద్దుకుంటూ దేవుడు చెప్పిన ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఉంటున్నట్లుగా ఆయన ఆజ్ఞల్ని నియమాల్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రతి మనిషికి ఒక గురి అనేది ఉంటుంది. ఆ గమ్యాన్ని చేరడానికి అతను ప్రయాసపడతాడు. గురి గమ్యము లేని వాళ్ళు ఒకే స్థితిలో ఉండిపోతారు. గమ్యం ఒకటి, గురి ఒకటి, లక్ష్యం ఒకటి ఏర్పరచుకుని దాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు మాత్రమే మెరుగుపడే అవకాశం ఉంటుంది. చాలామంది అవ్వాలి అన్నారు, వాళ్ళ దృష్టి కేవలం ఇంజనీర్ అవ్వాలి అని దాని కొరకు కష్టపడతారు. కొంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకుంటారు, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలి అనుకుంటారు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి అని, రాజకీయ నాయకుడు అవ్వాలి అని, ఆఫీసర్ అవ్వాలి అని, సైంటిస్ట్ అవ్వాలని, సింగర్ కావాలి అని, అలాగే గొప్ప సినిమా నటులు కావాలి అని, రచయితలు కావాలి అని, కవులు కావాలి అని రకరకాలుగా చిన్నప్పటి నుంచి కొంతమంది ఒక గురిని ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంత తేలిగ్గా గురిని చేరుకునే అవకాశం ఉండదు. గురి లేని వారి జీవితము మెరుగుపడే అవకాశం లేదు. ఎప్పుడూ ఒకడు రిక్షా తొక్కుకుంటూనే బతికాడు అంటే అతనికి గురి లేదు అని. మన ఇల్లు 40, 50, 40, 30, 20 సంవత్సరాల కిందట ఎలా ఉండేది, ఇప్పుడు ఎలాగుంది అంటే ఆ విషయంలో మెరుగుపడడానికి డెవలప్ అవ్వడానికి కృషి చేశాము అని. అలాగే మన భాష, మన తీరు, ప్రవర్తన శైలి, వ్యవహార శైలి వీటన్నిటినీ మెరుగుపరుచుకోవడానికి నిరంతరము కృషి చేసే వ్యక్తి మాత్రమే దేవుని స్వరూపంలో సృష్టింపబడిన మనిషి. రోమిలకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట ప్రత్యేకంగా అంటూ ఉన్నాడు. ఆ మాట 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఒకటేమో శ్రమలు వస్తున్నాయి అని అంటాడు, రెండోదేమో మన ఎదుట ఒకరోజు మహిమ ప్రత్యక్షపరచబడుతుంది, అందులో పాలి భాగస్తులు కాగలము. అది పొందడానికి దేవుడు మనల్ని నిర్మించాడు, అన్నిటినీ అందుకే అనుగ్రహిస్తున్నాడు అని అంటూ ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా పొందబోయే మహిమ ఎదుట అది లెక్కించదగినది కాదు అని. ఎందుకు పొందబోయే మహిమ ఏ పాటిదో ఎలాంటిదో అనే స్పష్టమైన భావన, అవగాహన, చూడగలిగిన దృష్టి ఉండే వ్యక్తులమైతే అయితే లేదు. దాని కొరకు ఎన్ని కష్టాలైనా శ్రమలైనా బాధలైనా భరించడానికి సిద్ధంగా ఉంటాము, సిద్ధపడతాము, మానసికంగా ప్రిపేర్ అవుతాము. ఎలాగా పొందబోయే భాగ్యం, దీవెన, లాభం పడే కష్టంతో పోల్చుకుంటే ఈ కష్టం కష్టమే కాదు అని. చైనాలో వరల్డ్ అథ్లెటిక్ కాంపిటీషన్ జరుగుతుంది. జమైకాకు చెందిన క్రీడాకారుడు బోల్ట్ అనే వ్యక్తి ఇప్పటికీ 3 సార్లు వరుస క్రమంలో అతను 100 మీటర్ల పరుగులో బంగారు పతకాన్ని సాధించాడు. దాని కొరకు ఎంత కష్టపడి ఉంటాడు అని ఒకవేళ ఆలోచిస్తే, వచ్చేసారి కూడా ప్రపంచ ఛాంపియన్షిప్లో మీరు పాల్గొనండి అని అతన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు కోరితే
అప్పటికి నా శరీరం సహకరిస్తుందో లేదో నాకు తెలియదు. అంటే ఈ ఛాంపియన్షిప్ ను సాధించడానికి అతను ఎంత కష్టపడి ఉంటాడు. ప్రపంచం అంతట్లో వేగంగా పరిగెత్తే వ్యక్తిగా అతని పేరు నమోదైంది. అతడు గెలుచుకున్నాడు. దాని కొరకు రాత్రి పగలు అభ్యాసం చేశాడు, కృషి చేశాడు. ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకున్న ప్రతి వ్యక్తి శ్రమలు, కష్టాలు, బాధలు ఎన్ని ఎదురైనను దాన్ని అధిగమించడానికే కృషి చేస్తాడు. పొందబోయే స్వాస్థ్యాన్ని గురించి అవగాహన లేని వ్యక్తి శ్రమలు రాగానే రెండో రకమైన నేలలాగా మారిపోతాడు. రెండో రకమైన నేల ఎలాంటిది అంటాడు ప్రభు. వాక్యం వింటారు, విత్తనము విత్తబడింది, మొలకెత్తింది, తాళమ్మను లేదు, రాతి నేలది. ఎండ తగలగానే, సూర్యకిరణాలు తగలగానే దేని లోపలికి వెళ్ళే అవకాశం లేదు కనుక ఎండిపోయింది. స్పష్టమైన అవగాహన లేకపోతే దేని గురించి ఆ మహిమలో నేను పాలుపంచుకుంటాను, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక రాత్రి అంతా కనురెప్ప వేయి అంటే కొనకకుండా ఉంటే 100 కోట్ల రూపాయలు బహుమానము అంటే అందరము ప్రయత్నం చేస్తామేమో, కొంతమంది విజయం సాధించవచ్చేమో, లేక అందరము అనుకుంటామేమో. కానీ రాత్రి అంతా నిద్ర లేకపోవడము పెద్దలకైతే, వృద్ధులకైతే కష్టం అనిపిస్తుంది. ఎంత కష్టం అనిపించినా సరే 100 కోట్లతో పోల్చుకుంటే ఈ కష్టము చాలా తక్కువ అనిపిస్తుంది, ఒక రాత్రి కదా. అలాగే అపోస్తుడైన పౌలు క్రైస్తవులు చాలా మందికి ఆ స్పష్టత లేదు. పొందబోవు మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని. దేవుడు కనబరిచే మహిమ, అనుగ్రహించే మహిమ ఎంత గొప్పదో మనం అందరము ఆలోచించాలి. చాలా మందికి ఈ విషయము తెలియదు. మహిమను కూర్చిన నిరీక్షణ అన్నది ఈవేళ పాఠము. ఆ మహిమే సరిగ్గా నాకు కనబడకపోతే, అర్థం కాకపోతే దాని కొరకు నేను నిరీక్షించవలసే అవకాశం లేదు. విశ్వాసములో చాలామంది బలహీనలు అయిపోవడానికి, వెనకబడిపోవడానికి, అవిశ్వాసులుగా మారిపోవడానికి ముఖ్యమైన కారణం అది. ఒక సోదరి మాత్రం ఎప్పుడు చెబుతూ ఉండేవారు, పొందబోయే మహిమ యొక్క గొప్పతనము అర్థం కాని వాళ్ళే ఇలా చేస్తారండి. పొందబోయే మహిమ యొక్క గొప్పతనము నాకు అర్థమైందా? ఆ మహిమ దేవుడు అనుగ్రహించేది, దేవుడు ఉండే స్థితిని తెలియపరిచేది. మహిమను అందడము అంటే సదాభిప్రాయంతో కూడిన గౌరవము అని డిక్షనరీలో చెప్పబడింది. చాలామంది వందనాలు అంటే వందనాలు అంటారు, షేక్ హ్యాండ్ కూడా ఇస్తారు. వందనాలు అంటే వందనాలు అంటారు. లోపల సదాభిప్రాయము, గౌరవము ఉండకపోయినను అలా నటించే వ్యక్తులు ఉంటారు. దేవుడు అనుగ్రహించే మహిమ అలాంటిది కాదు. మహిమ అన్న పదానికి అర్థము ఆ వ్యక్తి పట్ల మంచి అభిప్రాయం, సదాభిప్రాయం కలిగి ఉండి వారిని గౌరవించే స్థితిని మహిమ అంటారు. దేవుడు ఇవ్వబోయేది. అయితే దేవుడిచ్చే మహిమ ఎంతకాలం అనుభవించగలము, ఎంతకాలం ఎంజాయ్ చేయగలము? విదేశాలకు వెళ్తే సింగపూర్ వెళ్ళాలన్నా, స్విట్జర్లాండ్ వెళ్ళాలి అన్నా, అమెరికా వెళ్ళాలన్నా, ఇలాగా పర్యాటకులుగా అంటే ఆ ప్రాంతాన్ని చూసి రావాలి అన్న ఆశతో చాలామంది వెళ్తూ ఉంటారు. స్విట్జర్లాండ్ వెళ్ళిన తర్వాత సంవత్సరాల తరబడి ఒకే దృశ్యాన్ని అలా చూస్తూ ఎవరైనా కూర్చోగలరా? అక్కడే ఉండగలరా? కొంతసేపు ఆ దృశ్యం యొక్క గొప్పతనాన్ని చూచి ఆనందిస్తాం. తర్వాత అక్కడి నుంచి వేరే చోటుకు లేకపోతే ఇంటికి తిరిగి వచ్చేస్తాం. కానీ దేవుడు అనుగ్రహించే మహిమ అలాంటిది కాదు. ఆ గౌరవము అలాంటిది కాదు. విసుగు రాదు. దాన్ని ఎప్పుడు ఆనందించే పరిస్థితి అక్కడ ఉంటుంది. ఎంతకాలము? నిరంతరము. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అని దేవుని గురించి వివరించబడింది. అంటే
ఎవ్వరూ ఆయన దగ్గరకు చేరుకోలేరు. సమీపింపరాని తేజస్సు, అందులో నాకు కూడా భాగమిస్తే లేక ఆ స్థితిలో నేను కూడా ఉండగలిగేటట్లుగా దేవుడు అనుమతిస్తే పరలోకంలో ఉంటే దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే పరలోకంలో ఉంటాడు. పరలోకంలో ఉంటే అద్భుతమైన స్థితి లేక వాతావరణం ఎలా ఉంటుందని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వెల్లడి చేసిన ఆ స్థితిని ఒకవేళ గ్రహించడానికి ప్రయత్నం చేయగలిగితే దాన్ని పొందడానికి ఎంత శ్రమలైనా కష్టాలైనా సరే సిద్ధపడతాం. అది తెలియని వాళ్ళు సారీ దేవుడా నేను బిజీగా ఉన్నాను, నాకు చాలా పనులు ఉన్నాయి, నీకేమో పని పాటలేదు, నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి, నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఓకే నువ్వు కోరినట్టుగా నేను చేస్తాను అంటాం. పరలోకంలో ఉండే మహిమాన్వితమైన స్థితి అది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు ఒకటో అంకించి ఫుట్నోట్లో మహాదూతలు అని చెప్పాడు. శరాపులు కెరూబులు ఉన్నాయి, శరాపులు అంటే మహాదూతలు, ప్రధాన దూతలు ఉన్నారు. అందరికంటే శరాపులు అత్యంత శక్తివంతమైన దూతలు అని. శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 ముఖమును రెంటితో తన కాళ్ళను క్షమించాలి. ప్రతివాడు ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. వాడు అన్న పదాన్ని వాడాడు. శరాపులను న్యూట్రల్ జెండర్గా మాట్లాడలేదు, స్త్రీ పురుషులు కానివారుగా మాట్లాడలేదు, డు అన్న పదాన్ని వాడాడు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు వాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు శరాపులు సైన్యంలో అధిపతి యెహోవా ఎలాంటి వాడు? నిర్మలుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపము ఆయన సన్నిధిని చేరజాలదు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ఏం చేస్తున్నారు ఈ శరాపులు? గాన ప్రతిగానములు మనము పాడాము, కీర్తనలు పాడాము. ఈ హృదయాన్ని దేవుని ఎదుట తెరిచి ఆయన ఘనపరిచేటట్లుగా పాడగలిగామా? బాగా ఆలోచించాలి. శరాపులు, మహాదూతలు, కెరూబులు, ప్రధాన దూతలు, అలాగే దూతల సంఖ్యను గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 11వ వచనంలో, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క ఎలా ఉంది? లెక్కింపజాలని సమూహము. దేవదూతల సంఖ్య లెక్క పెట్టలేరు అని. గాన ప్రతిగానములతో దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కీర్తనలు పాడుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. దేవుడు ఎంతటి పరిశుద్ధుడు అంటే ఊహకు అందనంతటి పరిశుద్ధుడు. అలాంటి మహిమాన్వితమైన స్థితిలో దేవుడు అందులో మనల్ని భాగస్తులుగా చేయాలి అనుకున్నాడు. 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రకటన గ్రంథంలోనే ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపవలు చెప్పుచుండెను అని. యెషయా గ్రంథంలో శరాపులు అని, అలాగే ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వచనము, 5వ అధ్యాయం 11వ వచనంలో పరలోకంలో దేవుడు ఉండే స్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిరంతరము మార్పు లేని స్థితి. పరలోకాన్ని, అక్కడ ఉండే మహిమాన్వితమైన స్థితిని అర్థం చేసుకోవడానికి నరకాన్ని గురించి
ఒక్కసారి ఆలోచన చేస్తే నరకం ఎలా ఉంటుంది? మార్కు రాసిన సువార్తలు 9వ అధ్యాయము 48వ వచనంలో నరకాన్ని గురించి, నిత్యాగ్ని గురించి, ఆత్మలను కాల్చి అగ్నిని గురించి వర్ణించాడు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. రకరకాల కారణాలు. చదువుకున్న పిల్లలు కూడా హాస్టల్ నుండి ఉరేసుకుని చనిపోతూ ఉన్నారు. ఎందుకు? తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో వాళ్ళకు మార్కులు రావటం లేదు. అటు తల్లిదండ్రుల దగ్గర నుండి ఒత్తిడి, ఇక్కడ టీచర్ దగ్గర నుండి ఒత్తిడి, కార్పొరేట్ కాలేజీలో పరిస్థితులు అలాగా. చాలామంది ఆత్మహత్య చేసుకుంటే బాధలు తొలగిపోతాయి. దేనికి? నువ్వంటే శరీరం అనుకుంటే నీ బాధలు ఇలా తొలగిపోతాయి అని అనుకుంటావు, భ్రమలో ఉంటావు. కానీ నువ్వు ఆత్మ. నరకానికి వెళ్ళింది ఆత్మ తప్ప శరీరము కాదు. ధనవంతుడు చనిపోయిన తర్వాత కనులెత్తి చూచింది ఎక్కడా? పాతాళము. నరకము అంతకంటే ఘోరమైనది. పాతాళము కంటే నరకము, పరదేశము కంటే పరలోకం ఘనమైన స్థితి. నరకమున వారి పురుగు చావదు అంటే ప్రాణం పోదు, అగ్ని ఆరదు అంటే ఎప్పుడు కాలిపోతూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, పళ్ళు కొరుకుతూ ఉంటారు. దానికి అంతు అనేది అస్సలు లేదు. మనుషుల్లో ఎక్కువ మందికి, క్రైస్తవులు అనబడిన వారిలో కూడా ఎక్కువ శాతం ప్రజలు నరకాన్ని నమ్మరు. పరలోకానికి మాత్రం వెళ్ళిపోతాము అని అనుకుంటారు. కాదు, నరకం ఉంది. నరకమున వారి పురుగు చావదు, అక్కడుండే అగ్ని ఆరదు. యాతన పడుతున్నాను అని కేకలు వేసిన ధనవంతుడు అది భూమి మీద ఉన్నప్పుడే ఏమైనా మార్పులు చేర్పులు తప్ప ఒకసారి అక్కడికి వెళ్తే బదలాయించబడే అవకాశము లేదు. నీ కొడుకులు కూతుర్లు ఎన్ని పుణ్య స్నానాలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినా, వెళ్ళి యాగాలు, హోమాలు, వ్రతాలు చేసినా, దాన ధర్మాలు చేసినా ఒకరిని ఇంకొకరికి వచ్చి సహాయం చేసే అవకాశం లేదు. అది మన దేశంలో ఉండే సంస్కృతి, అది నమ్మకం. అది దేవుడు బైబిల్లో వాటి గురించి మాట్లాడటం లేదు. నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు పరిస్థితిని ఎదుర్కొంటావు అని. పరలోకంలో ఉండే పరిస్థితి అలాంటిది. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు అని ఆ స్థితిని అర్థం చేసుకోవడానికి మనం చదువుకున్నాము. పరలోకంలో మహిమాన్వితమైన స్థితి, ఆకలి, దాహము, అనారోగ్యము ఇలాంటివి ఏమైనా ఉంటే పరలోకంలో అవి ఉండవు. మహిమకరమైన స్థితి అది. ఆత్మ అనుభవించే స్థితి, నువ్వు నేను అనుభవించవలసిన స్థితి అది. నేనంటే శరీరము కాదు, లోపల ఉండే ఆత్మ. పరలోకానికి వెళ్ళగలిగితే నేను ఆ మహిమాన్వితమైన స్థితిలో నేను ఉంటాను. మన ఎడల ప్రత్యక్షము కాబోవు ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు. అంటే శ్రమలు వస్తాయి అని, కానీ శ్రమల పాలైనప్పుడు పొందబోయే మహిమను కూర్చిన నిరీక్షణ మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. పరిస్థితిని ఎదుర్కొనేటట్లుగా ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఆ నిరీక్షణ లేని వ్యక్తులు రెండో రకమైన నేలలాగైనా మారిపోవచ్చు, మూడో రకమైన నేలలాగైనా మారిపోవచ్చు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు. మూడో రకమైన నేల గురించి మాట్లాడుతూ వారు పెరిగి పెద్దవారు అవుతారు, ఆత్మీయంగా కొంతకాలం పెరుగుతారు. ఆ విత్తనాల్లో నుండి మొలకలు వచ్చి పెరిగిన ముళ్ళ చెట్లు ఏం చేస్తాయి? వాటిని పెరగకుండా ఐహిక విచారము, ధనమోసము, పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు ధనము, ప్రపంచంలో ఉండే ధనమంతా, సుఖాలన్నీ, అధికారమంతా క్రోడీకరించి ఒకటిగా చేసి ఇచ్చిన ఆ మహిమతో సాటి రాదు. కొంతకాలం అది అధికారం అనుభవించి ఆ తర్వాత ఏమనిపిస్తుంది? విసుగొచ్చేస్తుంది. ఆహారమా
లైంగిక వాంఛ, ఇంకేమైనా బట్టల, ఇంకేమైనా భోగ విలాసవంతమైన జీవితమా, తాగడమా, దేనివల్ల నీకు తృప్తి ఎక్కువగా ఉంటుంది, అది కొంతసేపే, ఆ తర్వాత అది ఉండదు. కానీ పరలోకంలో దేవుడు దేన్నైతే మనకు ఇవ్వాలి అనుకుంటున్నాడో, ఏదైతే ప్రత్యక్షము కాబోతున్నదో, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, అదెక్కడ ఇదెక్కడ, నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం అని సాధారణ మాటల్లో చెప్పచ్చు. దూతలు, మహాదూతలు వీరందరూ ఏం చేస్తున్నారు? గాన ప్రతిగానముతో వాతావరణము నిండిపోయి ఉంది. ప్రకటన గ్రంథంలోనే 7వ అధ్యాయము 16వ వచనంలో వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. మరి ఆకలి లేకపోతే జబ్బు ఉన్నట్టే కదా, నీరసం వచ్చేస్తుంది కదా, భోజనం చేయకపోతే, మంచినీళ్ళు తాగకపోతే. అక్కడ రక్త మాంసం గల శరీరము కలిగిన వారము కాదు, అక్కడ ఉండేది ఆత్మీయమైన శరీరము, మహిమ గల శరీరము. ఆ మహిమ గల శరీరంలో ఆకలి దాహము ఉండదు. అంతేకాదు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనంలో వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏర్పైనను వేదనైనను ఇకేమి ఉండవు. ఎప్పటి వరకు? ఎప్పుడు నీరసము రాదు. అంత అద్భుతమైన వాతావరణము అది. సృష్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలంటే, సృష్టి దేవుడు కుమారుడు పొందబో మహిమలో పాల్పంచుకోవాలి అనుకుంటే సృష్టి ఆశలు నెరవేరవు. ఎందుకు అంటే, సృష్టిని దేవుడు అందుకు సృష్టించలేదు. మానవుడు తన స్వరూపమందు నిర్మించబడిన మానవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు లాంటి గుణలక్షణాలని సంపాదించుకునేటట్లుగా సృష్టిని దేవుడు నిర్మించాడు. తాను కోరుకున్న సంఖ్య ఏర్పడినప్పుడు ఈ సృష్టి యావత్తును దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. రోగులకు రాయపడ్డ పత్రికలో చెప్పబడిన మాట ఇది. 8వ అధ్యాయము 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు పరలోకంలో నేను దేవుని కుమారుడిగా అంగీకరించబడతాను. వన్స్ ఫర్ ఆల్. ఒకసారి అక్కడ దేవుని కుమారుడిగా నేను అంగీకరించబడితే నిరంతరం దేవుని కుమారుడుగానే ఉంటాను. ఇక్కడైతే నేను దేవుని కుమారుడు అన్న విషయము ఎవరో ఒకరు జ్ఞాపకం చేస్తే, ప్రశ్న వేస్తే, క్లాసులో కూర్చుంటేనే జ్ఞాపకం వస్తుంది. అనుకుంటాను, ఓహో నేను ఎవరిని? దేవుని కుమారుడు, నేను కూడా దేవుని కుమారుడు అనుకుంటాను అని అనుకుంటాం. ఇక్కడ పర్వతంలో అలా కాదు. కుమారుడుగా అంగీకరించబడిన వారికి దేవుడు అనుగ్రహించే మహిమ ఎంత ఘనమైనది అంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేను చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు దేన్ని? మహిమా స్వాతంత్రము అని. దేవుని బిడ్డలకు దేవుడు అనుగ్రహించేది ఏమిటి? దేవుని పిల్లలకు దేవుడు అనుగ్రహించేది మహిమ స్వాతంత్రము. తాము కూడా పొందుతారేమో అనే ఆశతో, సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తే లాభం లేదు. మహిమా స్వాతంత్రం అన్నప్పుడు ఇష్టపూర్వకంగా దేవునికి సంపూర్ణమైన విధేయత చూపే స్థితి అది. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడము అంటే అర్థం అది. దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునని నిరీక్షణ కలదై స్వేచ్ఛక కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడను. మహిమ గల స్వాతంత్రము. దేవుని పిల్లలు మహిమ గల స్వాతంత్రమును పొందబోతున్నారు. ఈ సృష్టి యావత్తు అది కూడా తమకు దొరుకుతుందేమో, అందులో పాలు భాగస్తులు కాగలమేమో అని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోబర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడును. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుతున్నదని ఎరుగుదుము. దేవుని పిల్లలు పొందబోయే మహిమ గల ఆ స్వాతంత్రము
తమకు కూడా కావాలి అని సృష్టి ఆశతో ఎదురు చూస్తుంటే అది దేవుని పిల్లలకు మాత్రమే. క్రీస్తు సారూప్యాన్ని సాధించడానికి ఎల్లప్పుడూ కృషి చేసే వ్యక్తులకు మాత్రమే. దేవుని గుణాలు పెంచుకోవడానికి ఆయన ఆజ్ఞలు పాటించే విషయంలో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఉండవా? ఉంటాయి. నీతి నిమిత్తము హింసింపబడి, దేని నిమిత్తము? నేను నీతి క్రియలు. ఏది నీతి? దేవుడు ఏది చేయమంటే అది నీతి. దేవుడు ఏది చేసినా అది నీతి. నీతి నిమిత్తము నేను నీతి క్రియలు చేస్తూ ఉండగా శ్రమలు, బాధలు, హింసలు ఎదురవుతాయి. నేను విసుక్కోకుండా ఉండాలి, వెనక్కు లోకం వైపు వెళ్ళిపోకుండా ఉండాలి. దాని కొరకు దేవుడు ఈ నిరీక్షణను మనకు కలుగు చేశాడు. దేవుడు కలిగి ఉండే మహిమలో నీకు కూడా భాగం ఉంది. మన ఎడల ప్రత్యక్షపు కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎలాంటివి కావు అంటే శ్రమలు వచ్చి తీరుతాయి. నా నిమిత్తము జనులను మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా కూడా అంటారా? అబద్ధంగా మాట్లాడతారు ఎవరైనా? ఎందుకు మాట్లాడరు? అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లో, మీ విషయమే చెడ్డ మాటలల్లో అబద్ధంగా చెప్పినప్పుడు మీరేం చేయాలి? ఎప్పుడు సంతోషిస్తాము? ప్రమోషన్ వస్తే సంతోషిస్తాం, లాభాలు వస్తే సంతోషిస్తాం, ఒక 500 కోట్ల రూపాయలు లాటరీ తగిలితే సంతోషిస్తాం. మరి యేసు ప్రభు నిమిత్తము, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, నిందించాలి. పెద్ద భక్తి పడట. బయటికి మాత్రము ఏమి ఎరిగినట్టు కనబడతాడు, ఎంత స్వీట్గా మాట్లాడతాడు, చేసేవన్నీ ఈ పనులే అని అకారణంగా నిందిస్తే ఏం చేయాలి? నువ్వు చేయలేదు కనుక సంతోషించి ఆనందించు. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు అది విన్నప్పుడు ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. నేను చేయలేదు, ఎందుకు ఈ శ్రమలు, బాధలు, అవమానాలు అని అనిపిస్తుంది. సంతోషించి ఆనందించుడు. పరలోకమందు మీ ఫలము అంటే దృష్టి పరలోకంలో దేవుడు అనుగ్రహించబోయే బహుమానం మీద ఉండాలి. దానినే మహిమ అంటాడు ఇక్కడ. ఆ మహిమ కొరకు నిరీక్షణ కలిగిన వారముగా ఎదురు చూడాలి. సృష్టికి ఉండే ఆశలు నెరవేరే అవకాశము లేదు. యేసుక్రీస్తు అనేకులైన కుమారులను సృష్టికి ఈ మహిమలో పాలు పొందే అవకాశాలు లేవు. కానీ ఎవరికి ఉంది? యేసుక్రీస్తు అనేకులైన కుమారులను ఎక్కడికి తీసుకొస్తాడు? మహిమకు తీసుకొస్తాడు అని తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. దేవుని పిల్లలకు మాత్రమే ఈ మహిమలో పాలుపంచుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హెబ్రీయులకు రాయబడిన పత్రికలో 2వ అధ్యాయము 10-11 వచ్చిన అందులో అది ఒకసారి తెరిచేస్తే బాగుంటుందేమో. ఎవరైనా వెళ్ళి హెబ్రీ పత్రిక రచయిత మాట్లాడతాడు యేసు ప్రభువుని గురించి, పొందబోయే మహిమాను, స్వాస్థ్యమును గురించి. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుతున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఎవరైనా యేసుక్రీస్తు ఎవరిని తీసుకొస్తాడు? కుమారులను తీసుకొస్తాడు. ఎలాంటి కుమారులు వాళ్ళు? ఆయనలాంటి కుమారుడు, తనలాంటి కుమారుడు. ప్రశ్న వేసుకోవాలంటే యేసు ప్రభువుని నమ్మి ఎంతకాలం అయింది? ఎన్ని గుణాలు మార్చుకోవడానికి, ప్రభు దగ్గర నేర్చుకోవడానికి నేను కృషి చేశాను లేక చేస్తూ ఉన్నాను? ఎన్ని గుణాలు ఇప్పటికీ మారాయి. ఆరాధనకు రావడము గొప్ప సంగతి, దాని గుణాలు మార్చుకోవడము అంతకంటే గొప్ప సంగతి. ఎందుకు అంటే ప్రభువా అని నన్ను పిలుచు. ఎవరిని పిలుచు? యేసుక్రీస్తును స్వయంగా ప్రభువా అని పిలిచినా సరే, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, లేదు, ఛాన్స్ లేదు. మరి పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశించను. ఆ దినమందు ఒక రోజు వస్తుంది, ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా?
నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా అని అడుగుదురు. ఎవరి నామమున చేశారు వాళ్ళు అంటే యేసు ప్రభు నామమున చేశారు. ఏమిటి? ప్రవచించారు, దెయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు ఎవరి పేరున? యేసుక్రీస్తు ప్రేరణ చేశారని ఎవరితో అంటారు? స్వయంగా యేసు ప్రభుతోనే తీర్పు దినమునాడు అంటారు. అప్పుడు అక్రమము చేయువారారా నా యొద్ద నుండి పోండి, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. నా గుణాలు మీలో కనబడకపోతే మీరు నా వాళ్ళని నేను ఎలా అనుకోను అంటాడు, అనబోతున్నాడు యేసు ప్రభు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు రాయబడిన విషయం అది. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. మహిమకు ముందు ఘనతకు ముందు ఏముంటుంది? మహిమకు ముందు. కాబట్టి ఎప్పుడైనా శ్రమలు వచ్చినప్పుడు పంట చేస్తుంటారా? మాకు జవాబు తెలుసు కానీ మేము నమ్ముతామా? అలా ఉంటుంది నా వైఖరి అలాగా. ఎవరైనా నన్ను చెయ్యని నేరాన్ని నా మీద వేసి దూషించారు, నేను ఆనందించే స్వభావాన్ని పెంచుకుంటున్నానా? నాయన నేను ఏ తప్పు చేయకపోయినా నా మీద అభాండాలు వేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఎందుకు? ఓర్చుకునే శక్తిని ఇచ్చావు, వారిని క్షమించే శక్తిని ఇచ్చావు, వారిని గౌరవించి తిరిగి మాట్లాడి సహాయం చేసే శక్తిని ఇచ్చావు అని ఆనందించే వైఖరిని, స్వభావాన్ని పెంచుకోవడానికి నేను కృషి చేస్తున్నానా? మేము ఆదివారం గుడికి వెళ్ళాం కదా, మరి పరలోకం లేదా? లేదు. ప్రభువాన్ని పిలుచు ప్రతివారు, ఎవరిని? యేసు ప్రభునే ప్రభువాన్ని పిలుచు ప్రతివారు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ప్రభు చెప్పిన మాటలు. మరి ఎవరు ప్రవేశిస్తారు? పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున, ఆయన చిత్తము పరలోకంలో ఎలా నెరవేరుతుందో నా జీవితంలో భూమి మీద అలాగే అది అమలుపరచబడాలి. నన్ను చూసే నాయకులు చాలా మంది అట, క్రీస్తు సంఘ సభ్యుల్లో చాలా మంది ఆ రోజు యేసు ప్రభువుతో వాదిస్తారు. మీకు ఎవరికి ఛాన్స్ లేదు. మత్స్యాకుల వాళ్ళకి ఛాన్స్ లేదు, కేవలం క్రీస్తు సంఘం వాళ్ళకు మాత్రమే. మరి క్రీస్తు సంఘం వాళ్ళు అద్భుతాలు చేయరు కదా. ఇప్పుడు చేసిన కాలంలో మొదటి శతాబ్దంలో ఉండే వ్యక్తుల గురించి మాట్లాడాడు. నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టారంటే వెళ్ళగొట్టిన వారు ఉన్నారు. దేవుడు నామమునే దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, ప్రవచించారు, అలాగే అద్భుతాలు కూడా చేశారు. దాన్ని ప్రభు అంగీకరించడం లేదు. క్రీస్తు సంఘం గురించే మాట్లాడాడు. పత్రికలన్నీ కేవలము క్రీస్తు సంఘం సభ్యుల కొరకే రాయబడింది. మా శాఖలో ఎవరి కొరకు పత్రికలు రాయబడలేదు. ఇప్పుడు చాలా మంది క్రీస్తు సంఘము మా శాఖలు ఒకటి, ఇక్కడ రాకపోతే అక్కడికి వెళ్తాం ప్రార్థనకి. ఏమైంది? అక్కడ కూడా దేవుడు ఉన్నాడు, ప్రార్థన పెట్టాడు అని వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. అది విచారకరమైనది, బాధాకరమైనది, సిగ్గుపడవలసిన విషయం. అది యేసు ప్రభు తన సంఘానికే రక్షకుడు, ఇంకెవరికి కాదు. రక్షణ కేవలం క్రీస్తు సంఘంలోనే. నువ్వు బయట ఉంటే నీకు రక్షణ లేదు. దేవుడి పిల్లలుగా రూపుదిద్దుకోగలిగిన వాతావరణము క్రీస్తు సంఘంలో లేకపోతే నేను కొత్తగా బాధ్యత పొంది వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసు ఇంకా కలుషితమైపోతే, ఇతరులను చూచి నా ప్రవర్తన మార్చుకోవాల్సి వస్తుంది, కాదు సమర్థించుకోవాల్సి వస్తే ఎలా క్రీస్తు సంఘం అవుతుంది? నేను క్రీస్తు సంఘ సభ్యుడిని, పరలోక వాతావరణము క్రీస్తు సంఘంలో ఉండేటట్లుగా నేను కృషి చేస్తాను అని మనలో ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకుని అమలుపరచడానికి కృషి చేసినప్పుడు మాత్రమే ఇది క్రీస్తు సంఘం. ఇక్కడ కూడుకునేది క్రీస్తు సంఘం. మోసాలు లేవు, అబద్ధాలు చెప్పరు, దౌర్జన్యము చెయ్యరు, దొంగతనము చెయ్యరు, తాగరు, సిగరెట్ తాగరు, మందు తాగరు, బూతులు రాదు, దూషించరు, యథార్థంగా ఉంటారు, వినయంగా ఉంటారు, నిజాయితీతో ఉంటారు, దౌర్జన్య పనులు కాదు, ఎవరి మీదకి వెళ్ళరు. ఎందుకు అంటే క్రీస్తును పోలి జీవించడానికి కృషి చేసిన వ్యక్తులు మాత్రమే క్రీస్తు సంఘ సభ్యులు. ఓకే, మహిమకు ముందు ఏముంటుంది? శ్రమలు ఉంటాయి. ఎందు నిమిత్తం ఆ శ్రమలు? నేను చేసిన చెడ్డ పనుల గురించా? నేను లంచం తీసుకుంటూ ఉన్నాను, అబద్ధం చెప్పి ఇంత సంపాదించాను, అబద్ధం నిరూపించబడితే నేను జైలుకి వెళ్ళాను. అందుక నీతిగా జీవించడానికి కృషి చేస్తూ ఉంటే శ్రమలు ఖచ్చితంగా రావాలి. రాకపోతేనే నేను నీతిగా జీవించడం లేదేమో
ఏమో నాకు తెలియదు, దేవుడు సర్వజ్ఞుడు. నాకు ఏ శ్రమలు రావటం లేదు అంటే నేను నీతిగా జీవించడం లేదు అని. వెరీ సింపుల్. మనం నేను చేసిన దొంగతనానికి అబద్ధం చెప్పినా, బూతులాడినా, గొడవలు పెట్టుకున్నా, ఇంకొకరికి తన్నినా, అన్యాయం చేసిన, మోసం చేసినందుకు నాకు శ్రమలు వస్తే పేతురు ఏమంటే అసలు వాళ్ళు క్రైస్తులే కాదు, దేవుని కుమారుడు వీటి కొరకు శ్రమల పాలు అవ్వడు. శ్రమల పాలు అవుతాడు కానీ దొంగతనం చేసి, హత్య చేసి, మోసం చేసి, దౌర్జన్యం చేసి శ్రమల పాలు అయ్యేది దేవుని కుమారుడు కాదు. అయితే పొందబోయే మహిమ ఎంత ఘనమైనదో గొప్పదో మనకు తెలియటం లేదు. క్షణికమైన ఆనందము, సంతోషము ఈ భూమి మీద క్షణికమైనది, తాత్కాలికమైనది. నిత్యత్వముతో ఈ 100 సంవత్సరాలు పోల్చుకుంటే ఇది ఏ పాటిది? 100 సంవత్సరాల తర్వాత ఒక క్షణం కూడా అది ఉండే అవకాశం లేదు. కానీ నిత్యత్వం అనేది నిరంతరం ఉండేది. దేవుడు నిత్యుడు, నిత్యత్వంలో నివసిస్తూ ఉంటాడు. అది పరలోక వాతావరణం. మహిమకు ముందు శ్రమలు, మహిమకు ముందు శ్రమలు అవసరమా? నేను ప్రశ్న వేస్తున్నాను. అవసరమా అంటాం లేదు, అవసరమా అంటే అవసరము అనేది జవాబు. ఏది అవసరము? శ్రమలు అవసరము. ఇనుమును బాగా కాల్చినప్పుడు దాన్ని ఎలా వంచాలో వంచవచ్చు, మనం కోరినట్లుగా దాన్ని వంచవచ్చు. చల్లారిపోయిన తర్వాత ఇనుమును వంచడం తేలిక కాదు. ఒకవేళ విరిగినా విరిగిపోతుంది. ఉన్నతమైన స్థాయి, స్థితి ఊరికే రాదు, తేలిగ్గా రాదు. ఉన్నతమైన స్థితి అనేది సోమరేమనుకుంటాడు, ఒకటి కళ్ళు కంటాడు, ఇది వచ్చేస్తే బాగుంటుంది, అది వచ్చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. సోమ తర్వాత ఇంకెవరు? మోసగాడు, దొంగ. నేను కష్టపడకుండానే బాగా డబ్బులు కూడబెట్టాలి, నేను మోసం చేసి ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి, అక్కడికి చేరుకోవాలి. ఏం చేసి? మోసం చేసి. ఉన్నత స్థాయి స్థితి ఊరికే రాదు. శ్రమల పాలవ్వాలి, కష్టపడాలి, కృషి చెయ్యాలి. సోమతనం అంటే ఎలా ఉంటుంది? సృష్టిని దేవుడు అందుకు సృష్టించలేదు. మానవుడు తన స్వరూపమందు నిర్మించబడిన మానవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు లాంటి గుణలక్షణాలని సంపాదించుకునేటట్లుగా సృష్టిని దేవుడు నిర్మించాడు. తాను కోరుకున్న సంఖ్య ఏర్పడినప్పుడు ఈ సృష్టి యావత్తును దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. రోమిలకు రాయబడ్డ పత్రికలో చెప్పబడిన మాట ఇది. 8వ అధ్యాయం 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు పరలోకంలో నేను దేవుని కుమారుడిగా అంగీకరించబడతాను. వన్స్ ఫర్ ఆల్. ఒకసారి అక్కడ దేవుని కుమారుడుగా నేను అంగీకరించబడితే నిరంతరం దేవుని కుమారుడుగానే ఉంటాను. ఇక్కడైతే నేను దేవుని కుమారుడు అన్న విషయము ఎవరో ఒకరు జ్ఞాపకం చేస్తే, ప్రశ్న వేస్తే, క్లాసులో కూర్చుంటేనే జ్ఞాపకం వస్తుంది. అనుకుంటారు, ఓహో నేను ఎవరిని? దేవుని కుమారుడు, నేను కూడా దేవుని కుమారుడు అనుకుంటాను అని అనుకుంటాం. ఇక్కడ పర్వతంలో అలా కాదు. కుమారుడుగా అంగీకరించబడిన వారికి దేవుడు అనుగ్రహించే మహిమ ఎంత ఘనమైనది అంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేను చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు దేన్ని? మహిమా స్వాతంత్రము అని. దేవుని బిడ్డలకు దేవుడు అనుగ్రహించేది ఏమిటి? దేవుని పిల్లలకు దేవుడు అనుగ్రహించేది మహిమ స్వాతంత్రము. తాము కూడా పొందుతారేమో అనే ఆశతో సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తే లాభం లేదు. మహిమా స్వాతంత్రం అన్నప్పుడు ఇష్టపూర్వకంగా దేవునికి సంపూర్ణమైన విధేయత చూపే స్థితి అది. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడము అంటే అర్థం అది. దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునని నిరీక్షణ కలదై స్వేచ్ఛక కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడను. మహిమ గల స్వాతంత్రము. దేవుని పిల్లలు మహిమ గల స్వాతంత్రమును పొందబోతున్నారు.
ఈ సృష్టి యావత్తు అది కూడా తమకు బుద్ధుతుందేమో, అందులో పాలు భాగస్తులు కాగలమేమో అని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోబర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడును. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుతున్నదని ఎరుగుదుము. దేవుని పిల్లలు పొందబోయే మహిమగల ఆ స్వాతంత్రము తమకు కూడా కావాలి అని సృష్టి ఆశతో ఎదురు చూస్తుంటే అది దేవుని పిల్లలకు మాత్రమే. క్రీస్తు సారూప్యాన్ని సాధించడానికి ఎల్లప్పుడూ కృషి చేసే వ్యక్తులకు మాత్రమే. దేవుని గుణాలు పెంచుకోవడానికి ఆయన ఆజ్ఞలు పాటించే విషయంలో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఉండవా? ఉంటాయి. నీతి నిమిత్తము హింసింపబడి, దేని నిమిత్తము? నేను నీతి క్రియలు. ఏది నీతి? దేవుడు ఏది చేయమంటే అది నీతి. దేవుడు ఏది చేసినా అది నీతి. నీతి నిమిత్తము నేను నీతి క్రియలు చేస్తూ ఉండగా శ్రమలు, బాధలు, హింసలు ఎదురవుతాయి. నేను విసుక్కోకుండా ఉండాలి, వెనక్కు లోకం వైపు వెళ్ళిపోకుండా ఉండాలి. దాని కొరకు దేవుడు ఈ నిరీక్షణను మనకు కలుగు చేశాడు. దేవుడు కలిగి ఉండే మహిమలో నీకు కూడా భాగం ఉంది. మన ఎడల ప్రత్యక్షపు కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎలాంటివి కావు అంటే శ్రమలు వచ్చి తీరుతాయి. నా నిమిత్తము జనులను మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా కూడా అంటారా? అబద్ధంగా మాట్లాడతారు ఎవరైనా? ఎందుకు మాట్లాడరు? అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లో, మీ విషయమే చెడ్డ మాటలల్లో అబద్ధంగా చెప్పినప్పుడు మీరేం చేయాలి? ఎప్పుడు సంతోషిస్తాము? ప్రమోషన్ వస్తే సంతోషిస్తాం, లాభాలు వస్తే సంతోషిస్తాం. ఒక 500 కోట్ల రూపాయలు లాటరీ తగిలితే సంతోషిస్తాం. మరి యేసు ప్రభు నిమిత్తము, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, నిందించాలి. పెద్ద భక్తిపోడట. బయటికి మాత్రము ఏమి ఎరిగినట్టు కనబడతాడు, ఎంత స్వీట్గా మాట్లాడతాడు, చేసేవన్నీ ఈ పనులే అని అకారణంగా నిందిస్తే ఏం చేయాలి? నువ్వు చేయలేదు కనుక సంతోషించి ఆనందించు. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు అది విన్నప్పుడు ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. నేను చేయలేదు, ఎందుకు ఈ శ్రమలు, బాధలు, అవమానాలు అని అనిపిస్తుంది. సంతోషించి ఆనందించుడు. పరలోకమందు మీ ఫలము అంటే దృష్టి పరలోకంలో దేవుడు అనుగ్రహించబోయే బహుమానం మీద ఉండాలి. దానినే మహిమ అంటాడు ఇక్కడ. ఆ మహిమ కొరకు నిరీక్షణ కలిగిన వారముగా ఎదురు చూడాలి. సృష్టికి ఉండే ఆశలు నెరవేరే అవకాశము లేదు. యేసుక్రీస్తు అనేకులైన కుమారులను సృష్టికి ఈ మహిమలో పాలు పొందే అవకాశాలు లేవు. కానీ ఎవరికి ఉంది? యేసుక్రీస్తు అనేకులైన కుమారులను ఎక్కడికి తీసుకొస్తాడు? మహిమకు తీసుకొస్తాడు అని తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగుదు. దేవుని పిల్లలకు మాత్రమే ఈ మహిమలో పాల్పంచుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హెబ్రీయులకు రాయబడిన పత్రికలో 2వ అధ్యాయము 10-11 వచ్చిన అందులో అది ఒకసారి తెరిచేస్తే బాగుంటుందేమో. ఎవరైనా వెళ్ళి హెబ్రీ పత్రిక రచయిత మాట్లాడతాడు యేసు ప్రభువుని గురించి, పొందబోయే మహిమాను స్వాస్థ్యమును గురించి. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుతున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఎవరైనా యేసుక్రీస్తు ఎవరిని తీసుకొస్తాడు? కుమారులను తీసుకొస్తాడు. ఎలాంటి కుమారులు వాళ్ళు? ఆయనలాంటి కుమారుడు, తనలాంటి కుమారుడు.
ప్రశ్న వేసుకోవాలంటే యేసు ప్రభు నమ్మి ఎంతకాలం అయింది? ఎన్ని గుణాలు మార్చుకోవడానికి, ప్రభు దగ్గర నేర్చుకోవడానికి నేను కృషి చేశాను లేక చేస్తూ ఉన్నాను? ఎన్ని గుణాలు ఇప్పటికీ మారాయి. ఆరాధనకు రావడము గొప్ప సంగతి, దాని గుణాలు మార్చుకోవడము అంతకంటే గొప్ప సంగతి. ఎందుకు అంటే ప్రభువా ప్రభువాన్ని నన్ను పిలుచు, ఎవరిని పిలుచు? యేసుక్రీస్తును స్వయంగా ప్రభువా ప్రభువాన్ని పిలిచినా సరే, ప్రభువా ప్రభువాన్ని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, లేదు, ఛాన్స్ లేదు. మరి పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున అని, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశించను. ఆ దినమందు ఒక రోజు వస్తుంది, ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా అని అడుగుతున్నారు. ఎవరి నామమున చేశారు వాళ్ళు అంటే యేసు ప్రభు నామమున చేశారు. ఏమిటి? ప్రవచించారు, దెయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు ఎవరి పేరున? యేసుక్రీస్తు ప్రేరణ చేశారని ఎవరితో అంటారు? స్వయంగా యేసు ప్రభుతోనే తీర్పు దినమునాడు అంటాడు. అప్పుడు అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. నా గుణాలు మీలో కనబడకపోతే మీరు నా వాళ్ళని నేను ఎలా అనుకోను అంటాడు, అనబోతున్నాడు యేసు ప్రభు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు రాయబడిన విషయం అది. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. మహిమకు ముందు, ఘనతకు ముందు ఏముంటుంది? మహిమకు ముందు. కాబట్టి ఎప్పుడైనా శ్రమలు వచ్చినప్పుడు పండగ చేస్తుంటారా? మాకు జవాబు తెలుసు కానీ మేము నమ్ముతామా? అలా ఉంటుంది నా వైఖరి అలాగా. ఎవరైనా నన్ను చెయ్యని నేరాన్ని నా మీద వేసి దూషించారు, నేను ఆనందించే స్వభావాన్ని పెంచుకుంటున్నానా? నాయన నేను ఏ తప్పు చేయకపోయినా నా మీద అభాండాలు వేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఎందుకు? ఓర్చుకునే శక్తిని ఇచ్చావు, వారిని క్షమించే శక్తిని ఇచ్చావు, వారిని గౌరవించి తిరిగి మాట్లాడి సహాయం చేసే శక్తిని ఇచ్చావు అని ఆనందించే వైఖరిని, స్వభావాన్ని పెంచుకోవడానికి నేను కృషి చేస్తున్నానా? మేము ఆదివారం గుడికి వెళ్ళాం కదా, మరి పరలోకం లేదా? లేదు. ప్రభువా ప్రభువాన్ని పిలుచు ప్రతివాడు, ఎవరిని? యేసు ప్రభునే ప్రభువా ప్రభువాన్ని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ప్రభు చెప్పిన మాటలు. మరి ఎవరు ప్రవేశిస్తారు? పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున. ఆయన చిత్తము పరలోకంలో ఎలా నెరవేరుతుందో నా జీవితంలో భూమి మీద అలాగే అది అమలుపరచబడాలి. నన్ను చూసే నాయకులు చాలా మంది అట, క్రీస్తు సంఘ సభ్యుల్లో చాలా మంది ఆ రోజు యేసు ప్రభువుతో వాదిస్తారు. మీకు ఎవరికి ఆ ఛాన్స్ లేదు. మత్స్యాక వాళ్ళకి ఛాన్స్ లేదు, కేవలం క్రీస్తు సంఘం వాళ్ళకు మాత్రమే. మరి క్రీస్తు సంఘం వాళ్ళు అద్భుతాలు చేయరు కదా. ఇప్పుడు చేసిన కాలంలో మొదటి శతాబ్దంలో ఉండే వ్యక్తుల గురించి మాట్లాడాడు. నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టారంటే వెళ్ళగొట్టిన వారు ఉన్నారు. దేవుడు నామమునే దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, ప్రవచించారు, అలాగే అద్భుతాలు కూడా చేశారు. కానీ ప్రభు అంగీకరించడం లేదు. క్రీస్తు సంఘం గురించే మాట్లాడాడు. పత్రికలన్నీ కేవలము క్రీస్తు సంఘం సభ్యుల కొరకే రాయబడింది. మా శాఖలో ఎవరి కొరకు పత్రికలు రాయబడలేదు. ఇప్పుడు చాలా మంది క్రీస్తు సంఘము మా శాఖలు ఒకటి, ఇక్కడ రాకపోతే అక్కడికి వెళ్తాం ప్రార్థనకి. ఏమైంది? అక్కడ కూడా దేవుడు ఉన్నాడు, ప్రార్థన పెట్టాడు అని వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. అది విచారకరమైనది, బాధాకరమైనది, సిగ్గుపడవలసిన విషయం. అది యేసు ప్రభు తన సంఘానికే రక్షకుడు, ఇంకెవరికి కాదు. రక్షణ కేవలం క్రీస్తు సంఘంలోనే. నువ్వు బయట ఉంటే నీకు రక్షణ లేదు. దేవుడి పిల్లలుగా రూపుదిద్దుకోగలిగిన వాతావరణము క్రీస్తు సంఘంలో లేకపోతే నేను కొత్తగా బాధ్యత పొంది వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసు ఇంకా కలుషితమైపోతే
ఇతరులను చూచి నా ప్రవర్తన మార్చుకోవాల్సి వస్తుంది కాదు, సమర్థించుకోవాల్సి వస్తాయి. ఎలా క్రీస్తు సంఘం అవుతుంది? నేను క్రీస్తు సంఘ సభ్యుడిని, పరలోక వాతావరణము క్రీస్తు సంఘంలో ఉండేటట్లుగా నేను కృషి చేస్తాను అని మనలో ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకుని అమలుపరచడానికి కృషి చేసినప్పుడు మాత్రమే ఇది క్రీస్తు సంఘం. ఇక్కడ కూడుకునేది క్రీస్తు సంఘం. మోసాలు లేవు, అబద్ధాలు చెప్పరు, దౌర్జన్యము చెయ్యరు, దొంగతనము చెయ్యరు, తాగరు, సిగరెట్ తాగరు, మందు తాగరు, బూతులు రాదు, దూషించరు, యథార్థంగా ఉంటారు, వినయంగా ఉంటారు, నిజాయితీతో ఉంటారు, దౌర్జన్య పనులు కాదు, ఎవరి మీదకి వెళ్ళరు. ఎందుకు అంటే క్రీస్తును పోలి జీవించడానికి కృషి చేసిన వ్యక్తులు మాత్రమే క్రీస్తు సంఘ సభ్యులు. ఓకే, మహిమకు ముందు ఏముంటుంది? శ్రమలు ఉంటాయి. ఎందు నిమిత్తం ఆ శ్రమలు? నేను చేసిన చెడ్డ పనుల గురించా? నేను లంచం తీసుకుంటూ ఉన్నాను, అబద్ధం చెప్పి ఇంత సంపాదించాను, అబద్ధం నిరూపించబడితే నేను జైలుకి వెళ్ళాను, అందుక నీతిగా జీవించడానికి కృషి చేస్తూ ఉంటే శ్రమలు ఖచ్చితంగా రావాలి. రాకపోతేనే నేను నీతిగా జీవించడం లేదేమో, ఏమో నాకు తెలియదు, దేవుడు సర్వజ్ఞుడు. నాకు ఏ శ్రమలు రావటం లేదు అంటే నేను నీతిగా జీవించడం లేదు అని. వెరీ సింపుల్. మనం నేను చేసిన దొంగతనానికి, అబద్ధం చెప్పినా, బూతులాడినా, గొడవలు పెట్టుకున్నా, ఇంకొకరికి తన్నినా, అన్యాయం చేసిన, మోసం చేసినందుకు నాకు శ్రమలు వస్తే పేతురు ఏమంటే అసలు వాళ్ళు క్రైస్తులే కాదు, దేవుని కుమారుడు వీటి కొరకు శ్రమల పాలు అవ్వడు. శ్రమల పాలు అవుతాడు కానీ దొంగతనం చేసి, హత్య చేసి, మోసం చేసి, దౌర్జన్యం చేసి శ్రమల పాలు అయ్యేది దేవుని కుమారుడు కాదు. అయితే పొందబోయే మహిమ ఎంత ఘనమైనదో గొప్పదో మనకు తెలియటం లేదు. క్షణికమైన ఆనందము, సంతోషము ఈ భూమి మీద క్షణికమైనది, తాత్కాలికమైనది. నిత్యత్వముతో ఈ 100 సంవత్సరాలు పోల్చుకుంటే ఇది ఏ పాటిది? 100 సంవత్సరాల తర్వాత ఒక క్షణం కూడా అది ఉండే అవకాశం లేదు. కానీ నిత్యత్వం అనేది నిరంతరం ఉండేది. దేవుడు నిత్యుడు, నిత్యత్వంలో నివసిస్తూ ఉంటాడు. అది పరలోక వాతావరణం. మహిమకు ముందు శ్రమలు, మహిమకు ముందు శ్రమలు అవసరమా? నేను ప్రశ్న వేస్తున్నాను. అవసరమా అంటాం లేదు, అవసరమా అంటే అవసరము అనేది జవాబు. ఏది అవసరము? శ్రమలు అవసరము. ఇనుమును బాగా కాల్చినప్పుడు దాన్ని ఎలా వంచాలో వంచవచ్చు, మనం కోరినట్లుగా దాన్ని వంచవచ్చు. చల్లారిపోయిన తర్వాత ఇనుమును వంచడం తేలిక కాదు, ఒకవేళ విరిగినా విరిగిపోతుంది. ఉన్నతమైన స్థాయి, స్థితి ఊరికే రాదు, తేలిగ్గా రాదు. ఉన్నతమైన స్థితి అనేది సోమరు ఏమనుకుంటాడు? ఒకటి కళ్ళు కంటాడు, ఇది వచ్చేస్తే బాగుంటుంది, అది వచ్చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. సోమరి తర్వాత ఇంకెవరు? మోసగాడు, దొంగ. నేను కష్టపడకుండానే బాగా డబ్బులు కూడబెట్టాలి, నేను మోసం చేసి ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి, అక్కడికి చేరుకోవాలి. ఏం చేసి? మోసం చేసి. ఉన్నత స్థాయిని, స్థితి ఊరికే రాదు, శ్రమల పాలవ్వాలి, కష్టపడాలి, కృషి చెయ్యాలి. సోమర్తనం అంటే ఎలా ఉంటుంది? సోమర్తనం పగటి కళలు అంటాడు. కళలు ఎప్పుడు వస్తాయి? రాత్రిపూట వస్తాయి. పగటి పూట నిద్ర ఉండదు, కానీ నిద్రపోకుండానే కొంతమంది అలా జరిగిపోవాలి, ఇలా జరిగిపోవాలని కోరుకుంటారు. వాళ్ళని పగటి కళలు కనే వ్యక్తులుగా చెప్తారు. సామెతల గ్రంథంలో సోమరుల గురించి మాట్లాడుతూ 12వ అధ్యాయము 24, శ్రద్ధగా పనిచేయు వారు ఏలిబడు చెయ్యుదురు, సోమరులు ఏం చేస్తారు? వెట్టి పనులు చేయవలసి వచ్చును. 27వ వచనంలో సోమరి వేటాడినను పట్టుకొనడు. మరి సోమర్తనానికి వ్యతిరేకమైనది ఏమిటి? ఒకటేమో శ్రద్ధగా పనిచేయడము సోమర్తనం కాదు, రెండోది
చురుగ్గా ఉండడము గొప్ప భాగ్యము అంటాడు. సోమర్తనము అంటే చురుగ్గా ఉంటారని, సోమర్తనము అంటే శ్రద్ధగా పని చెయ్యరు అని, ఏదో చేసేస్తే చాలు అనేది అది చురుగ్గా ఉండడం కాదు, నిజాయితీ కాదు, యథార్థత కాదు. సోమర్తనం తర్వాత సోమర్తనం భయంకరమైనది. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 24-27 వచనంలో ఇంకా ఏమంటాడు అంటే 15వ అధ్యాయం 19వ వచనంలో చెప్పాడు. సోమరి గురించి మాట్లాడుతూ, సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము అని. 24వ అధ్యాయంలో 30-34 వచనాలని పరిశీలించినట్లయితే, సోమరిగా ఉండే వ్యక్తి అంటే, సోమరితనాన్ని ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, చురుగ్గా పని చేయాలి, పని చేస్తూ ఉంటే శ్రమలు వస్తాయి, పని చేయకుండా ఉన్నత స్థితికి వెళ్ళిపోతాను, అడ్డదారిలో ఉన్నత స్థాయికి చేరుకుంటాను అనేది దేవుని దగ్గర లేదు. ముక్కుసూటిగా వెళ్ళడమే. శ్రమలు వస్తాయంటే వస్తాయి. పేతురు ఏమంటాడు చాలా చూద్దాం. సోమరి వాణి చేను నేను దాటిరాక, సామెతల గ్రంథం 24-30 వచనంలో, తెలివి లేని వాడి ద్రాక్ష తోట నేను దాటిరాగా, సోమరితనము అంటే తెలివి లేనోడు అని. ఇదిగో దాని అందంతట ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూలగొండు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను, నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి ఏం తెచ్చుకున్నాను అంటే, ఇక్కడ బుద్ధిమంతుడా సోమరుడా, బుద్ధి లేనోడా? తెలివి లేని వాడా, తెలివైన వాడా? తెలివైన వాడైతే ఏం చేస్తాడు? బుద్ధి తెచ్చుకుంటాడు. ఇంకా కొంచెము నిద్ర, ఇంకొంచెము కొనుకుపాటు, పరుండటక ఇంకొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకు వచ్చు. వాయిద వేసేవాడు సోమరికి అన్న తమ్ముడా? పనిని వాయిదా వేసేవాడు రేపు చేస్తారులే, ఎల్లుండి చేస్తారులే, 2 రోజుల తర్వాత భోజనం చేసిన తర్వాత చేతులు కొనుక్కోవడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడిపోతారు. లేవాలి, వెళ్ళాలి, నీళ్లు పోయాలి అని. కొంతమంది సోమరులు భోజనానికి కూడా, అది అతిశయోక్తి అనుకోండి, సామెతల గ్రంథంలో రాయబడిన మాటే. ఇప్పుడు ముద్ద కలపాలి చేతితో, ఆ చేయిని ఎత్తాలి, నోరు కూడా ఏం చేయాలి? తెరవాలి. అప్పుడు ఈ చేయి వెళ్ళి చేతిలో ఉండే ముద్దను ఎక్కడ పెట్టాలి? అమ్మో ఎన్ని పనులు చేయగలనా, అది నా వల్ల కాదు. అలాంటి వాళ్ళందరికీ తల్లులు అన్నం తినిపిస్తూ ఉంటారు. ఎప్పుడు నవ్వుతారు బాగా. ఎవరికి పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారు? చురుగ్గా ఉండాలి అని, వాళ్ళ పనులు వాళ్ళు చేయగలగాలి అని. లేదండి ముద్దండి, ముద్ద ఏం చేస్తుంది? సోమర్ధనాన్ని పెంచుతుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేయడానికి, వాయిదా వేయడానికి ఇష్టపడిన వాళ్ళందరూ సోమరికి అన్న లేక తమ్ముడు అనుకుంటారు. తమ్ముడు సోమరి నెంబర్ 1, ఏ పని చేయడానికి ఇష్టపడ్డారు. కానీ అన్ని మాత్రము సమయానికి అరిచేవాళ్ళు ఉంటారా? ఆ సమయానికి పని జరగకపోతే సోమరి అరుస్తాడు, పనిచేసేవాడు ఆవిడ. రైట్. మోసము చేసి, దౌర్జన్యము చేసి, అబద్ధాలు చెప్పి ఉన్నత స్థితికి రావాలి అని కొంతమంది కృషి చేస్తారు. రైట్, నువ్వు ఉన్నత స్థితికి వస్తావు. ఎన్ని రోజులు ఆ స్థితిలో ఉండగలవు? నువ్వు మోసం చేసి వచ్చినా సరే, దౌర్జన్యం చేసి వచ్చినా సరే, అబద్ధాలు చెప్పి ఆ స్థితికి వెళ్ళినా సరే, ఎన్ని రోజులు నువ్వు ఉండగలవు? ఎన్ని రోజులు నీ గొప్పతనాన్ని ఇతరులు అంగీకరిస్తాడు? తాత్కాలికంగా. కానీ దేవుడు చెప్పినా, దేవుని పిల్లల ఎడల, కుమారుల ఎడల ప్రత్యక్షకు కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, ఆ మహిమను పొందడానికి ఎంతకాలము ఆ గౌరవం ఉంటుందంటే దానికి అంతులే. నిరంతరము నిత్యము. విసుగొస్తుందా అంటే విసుగురాదు. కొత్తగా వివాహం చేసుకున్న వారికి
భార్యాభర్తలు ఇరువురి మీద అనురాగం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు భర్త ముందు భార్య కూర్చోవాలని, భార్య ముందు భర్త ముందు కూర్చోవాలని ఇద్దరు కోరుకుంటారు. ఒక 5 గంటలు అలా కట్ చేసి వదిలేయండి, ఎదురుగా కూర్చోబెట్టి చూస్తూ మాట్లాడండి. 5 గంటలు ఉండగలరా? చూద్దాం, ఎవరైనా చెప్తారేమో. ఉండగలరా 5 గంటలు? ఇంకెవరు ఉండరు. మీరు ఒకరినొకరు చూసుకుంటూ 5 గంటలు ఉండడమే. ఎంతసేపు చూసుకోగలరు? భౌతికమైనవి ఏదైనా సరే తాత్కాలికమైన ఆనందాన్ని, తృప్తిని మాత్రమే ఇస్తుంది. తాగుబోతు అనుకుంటాడు, గ్యాప్ లేకుండా తాగిస్తే ఎంతకాలము తాగలరు. ఒక్క క్షణం కూడా తిరిగి లేకుండా తాగుతూ ఉంటే నువ్వు బాత్రూమ్కి వెళ్ళిరా, మళ్ళీ తాగిస్తానంటే భౌతికమైన తృప్తి, ఆనందము క్షణిక మాత్రమే. ఆత్మీయమైనది అంటే అద్భుతమైనది, నిరంతరం ఉండేది. పరలోకంలో ఉండే వాతావరణం అది. ఆకలి ఉండదు, దాహం ఉండదు, అనారోగ్యం ఉండదు, నీరసం రాదు. ఎప్పుడు విరాజిల్లుతూ ఉంటాము, ఆనందంగా, తృప్తిగా, సమాధానంతో ఉంటాము. మహిమగల గొప్ప స్వాతంత్రాన్ని పొందాలి అని సృష్టి మిగుల ఆశతో ఎదురు చూచినా సరే దానికి అవకాశము లేదు. మరి ఎవరికి? దేవుడు పిల్లలకు దేవుడు అనుగ్రహించబోయే మహిమ ఎంత గొప్పది అంటే దాని కొరకు ఇప్పుడు నువ్వు ఎంత శ్రమపడినా, ఎన్ని కష్టాలు పాలైనా, ఈ కష్టాలు, శ్రమలు పొందబోయే మహిమ ఎదుట పోల్చుకుంటే ఎన్నదగినవి. అది నాకు అర్థం కాకపోతేనే లోకంలో ఈ మహిమ సంగతి పక్కన పెట్టేసి, దేవునికి లోబడడం అనే సంగతి, దేవుడు చెప్పినట్టుగా చేయడం అనే సంగతిని పక్కన పెట్టేసి లోకం వైపు పరిగెడతారు. అక్కడ తృప్తి దొరుకుతుందా, అందులో తృప్తి దొరుకుతుందా, అందులో సంతోషం దొరుకుతుందా, ఆ పని చేస్తే దొరుకుతుందా, ఈ పని చేస్తే దొరుకుతుందా అని లోకంలో వెతుక్కుంటారు. దేవుని కుమారుడుగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీతి పనులు చేస్తూ కృషి చేయడమే దేవుని కుమారుడుగా జీవించడము, దేవుని ఆజ్ఞలు పాటించడం. శ్రమలు ఖచ్చితంగా వస్తాయా రావా అనేది ప్రశ్నే కాదు. వర్షాకాలం అంటే దుర్భిక్ష పరిస్థితి ఏర్పడకపోతే, వర్షాలు పడుతున్నప్పుడు నదిలో వరదలు వస్తాయా రావా? వచ్చిన తర్వాత నేను సిద్ధపడతాను అంటే కొట్టుకుపోతావు. రాకముందే, వరదలు రాకముందే నువ్వు గట్టెక్కు, నీ ఇల్లు చక్కదిద్దుకో. నీ పునాది, నీ ఇంటి పునాది, నీ జీవితపు పునాది దేని మీద వేసుకుంటున్నావో ఒకసారి ఆలోచించు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద పునాది వేసుకుని ఇల్లు కట్టుకున్నా, మరి ఈ నా మాటలు విని కూడా అలాగే ఇతరుల అంకుల్ గారు ఆయన వర్ణన అలాగే ఉంటుంది, మాటలు అలాగే ఉంటాయి, తిడుతూనే ఉంటాడు కదమ్మా. ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. అలాగే అండమే ఆయన సంతోషం అనుకున్న వ్యక్తులమైతే ఎవరితో పోల్చబడతాము? బాగా ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద పునాది వేసుకుని ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేసిన బుద్ధిహీనుని. వాన కురిసెను, వరదలు వచ్చాను. ఇసుక మీద కట్టుకుంటే నదిలో ఇసుక ఉంటుంది. వరద వచ్చినప్పుడు ఆ ఇల్లు ఏమైపోద్ది? దాని పాటు భయంకరమైనది అని శ్రమలు వస్తాయి. బంగారము వలె మన విశ్వాసము శుద్ధి చేయబడవలను. పేతురు తను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 6 నుంచి 11 వచనంలో యేసు ప్రభువుకు మహిమా కిరీటం ఉందా, ముళ్ళ కిరీటం ఉందా? ముళ్ళ కిరీటం ఉందా, మహిమా కిరీటం ఉందా? ముళ్ళ కిరీటం. దేని కొరకు? చేసిన చెడ్డపనుల గురించా, మోసాల గురించా, నేరాల గురించా, ఘోరాల గురించా? నీతిగా జీవించాడు, నీతిగా జీవించమని బోధించాడు. ఆయన నోట ఏ కపటపు మాటలు అంటే లోపల కుళ్ళుకొని కీడు చేయాలని మనసులో పెట్టుకొని బయటికి బాగున్నారండి, అంతా బాగున్నారండి అది కపటము. లోపల ఏమిటి? హాని చేయాలి అని కుతంత్రాలు, ఆలోచనలు కలిగి ఉండడం. ఆయన నోట కపటపు మాటలేమి లేవు. యేసు ప్రభువుకు ఏ కిరీటం ఉందో? ముళ్ళ కిరీటమా లేకపోతే మహిమ కిరీటమా? అంటే సూత్రము, నువ్వు శ్రమల పాలు కాకపోతే, నీతి నిమిత్తం శ్రమల పాలు కాకపోతే ఈ మహిమలో పాలు పంపులు లేవు.
ఎవరు చెప్పారు హాయిగా ఉండే ఈ ప్రాణాన్ని కష్టాలు పాలు చేసుకోవాలి అని ఒక వ్యక్తి అనుకున్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాడు ఎవరని? ధనవంతుడైన యవ్వనస్తుడు. హాయిగా బతుకుతున్నాను, యేసుప్రభు నమ్మితే డబ్బన్ ఆస్తంతా అమ్మేయాలట, ఇంకొకరికి ఇచ్చేయాలట. అది మాత్రమే కాకుండా ఈయన వెంట తిరగాలి. తిండి ఉండదు, విశ్రాంతి ఉండదు, నిలవ నీడ ఉండదు. ఎవరైనా పెడితే తింటాం, లేక లేదు. ఎక్కడో పడుకోవాలి, ఏ చెట్టు కిందో పడుకోవాలి, ఏ పొలంలో పడుకోవాలి, ఏ రోడ్డు మీదో పడుకోవాలి. వాడు చెప్పాడు మిగుల ఆస్తి గలవాడు కనుక, సుఖభోగాలతో పెరిగిన వాడు కనుక ఆ మహిమ యొక్క గొప్పతనాన్ని అతను గుర్తించలేకపోయాడు. నిత్య జీవాన్ని తృణీకరించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6 వచనాల నుండి 11 వచనాలని పరిశీలించినట్లయితే, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము. ఏది అవసరము? శ్రమలు అవసరమా? నేను ఇంతసేపు మాట్లాడాను, కిందకి దిగిన తర్వాత నాకు మంచులు అవసరము అనుకుంటాను. మధ్యాహ్నం వరకు ఉన్నాం, ఇంటికి వెళ్ళేసరికి ఆకలి వేస్తూ ఉంటుంది. ఏది అవసరము? ఆహారం అవసరం. మహిమలో రేపు పాలు పొందాలంటే ఇప్పుడు ఏది అవసరము? మరి నేను శ్రమల పాలు అవ్వడానికి, నీతి నిమిత్తము ప్రభు చెప్పిన ఆజ్ఞను పాటించడానికి శ్రమల పాలు అవ్వాలి అని కోరుకుంటున్నానా, ఇష్టపడతానా? లేక యవనస్తుడైన ధనవంతుడైన యవనస్తుడు ఏం చేశాడు? తానంటే దేనికి ఇబ్బందులు కలగకూడదు. ఒక గంట ఎక్స్ట్రా కూర్చోమంటే ఎలా ఉంటుంది మనకి? ఇప్పుడు ఏ కోముకు చెందిన వారం అవుతాము? ఆమెను అనకముందే బయటికి పారిపోయేవాడు ఉంటారు. ఆఖరి ప్రార్థనప్పుడు అందరూ నిలబడి కళ్ళు మూస్తాం, కొంతమంది నెమ్మదిగా జారుకుంటున్నారు అని వినబడింది. నేను కళ్ళు తిరిగితే కదా కనపడతారు. మనం కళ్ళు మూసుకున్నప్పుడు కొంతమంది పారిపోతారట. మనకు మహిమలో పాలు పంపులు ఉంటాయా? నాకు కూడా ఆశ ఉంటుంది. ఏమని? ఆ మహిమలో నాకు కూడా పాలు పంపులు ఉంటాయి అని. అది భ్రమ, నన్ను నేను మోసం చేసుకోవడం, వాస్తవం కాదని. శ్రమలు బాధలు వచ్చినప్పుడు దుఃఖం అనిపిస్తుంది, అది వాస్తవం. దెబ్బ తగిలినప్పుడు నొప్పి ఉండదా? దెబ్బ తగిలినప్పుడు నొప్పి ఉండదుగా, ఎవరికైనా ఉంటుంది. శ్రమలు వచ్చినప్పుడు దుఃఖం కలగడము సహజము, అది న్యాచురల్. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కాదా? బంగారు కొట్టుకు తీసుకెళ్ళి బంగారు ఇచ్చి ఎంత తూకం వేసి నాకు డబ్బులు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాడా? ఎవడు ముందే ఏం చేస్తాడు? ఫోటో వేస్తాడా? వేస్తాడు. అందులో ఉండే మస్తంతా ఏమవుద్ది? కరిగిపోద్ది, అగ్నిలో కలిసిపోద్ది. ఏ శ్రమ నిమిత్తము ఏ శ్రమ అయినా సరే చిన్న వాటితోనే మొదలవుతుంది. నువ్వు ఆత్మీయంగా పెరుగుతున్న కొలితే నీకు ఎక్కువ వస్తాయి, పెద్దవి వస్తాయి. నువ్వు ఆత్మీయంగా చిన్నగా ఉంటే పెద్దవి రానివ్వడు దేవుడు. నాకు చిన్న చిన్న శ్రమలా పెద్ద పెద్ద శ్రమలా అని ప్రశ్నించుకుంటే నేను ఆత్మీయంగా పెరుగుతున్నానో లేదనేది నాకు తెలుస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు వస్తే శిశు దశలోనే ఉన్నానేమో, చిన్న పిల్లల్లాగా ఉన్నానేమో. పెద్దవి వస్తూ ఉంటే నేను ఆత్మీయంగా బలపడుతున్నాను, ఎదగడానికి కృషి చేస్తున్నాను అని భావించవచ్చును. సువర్ణము అగ్ని నశించిపో సువర్ణము. ఈ బంగారము ఎంతకాలం ఉంటుంది? అదేనే ఉంటుంది, నేను పోతాడు. యేసు వస్తే ఇవన్నీ లోహాలన్నీ ఏమైపోతాయి? పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. తెలుసా తెలీదా? తెలుసును. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేనికంటే? ఆదివారం ఉదయం 10:30కు వెళ్తే కలెక్టర్ ఆఫీసులో ఒక్కొక్కరికి 100 గ్రాములు ఎక్కువేమవుతుంది. 100 గ్రాములు బంగారం ఇస్తామంటే 10 గంటలకు ముందు ఉంటామా? 10:30కి అక్కడ 100 గ్రాములు బంగారం ఇస్తారంటే ప్రభుత్వం వారు సప్లై చేస్తాయి. మన విశ్వాసం ఏ పాటిది? ఆదివారము
ఆరాధన మానేసి మిగతా వాటి కొరకు ఎంత ప్రయత్నం చేస్తున్నాము? అది మన విశ్వాస స్థాయిని రుజువుపరిచేది. బాగా ఆలోచించాలి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు అవసరమా? ఆరాధన అయిపోయిన వెంటనే వెంటనే అయిపోదామని ఉంటుందా? లేదు. అందరితో మాట్లాడాలి. అందరితో మాట్లాడితే నాకు ఆదరణ కలుగుతుంది, ఇతరులకు కాదు, నాకు ఆదరణ కలుగుతుంది, నేను విశ్వాసంలో బలపడతాను అన్న ఆలోచన ఉంటుందా? యవనస్తులు మీకు ఉంటుందా? మా ఎవరు మాట్లాడతారు అందులో అంటే నువ్వు పలకరించు, ఇతరులకు వందనాలు చెప్పు, నీ పేరెంతో చెప్పు, ప్రార్థన చేయమని కోరు. చెయ్యకపోయినా చేస్తాను అని అంటారా? అన్నారు. చెయ్యకపోయినా సరే చేస్తాము అని ప్రార్థన చేయండి బ్రదర్ అంటే అదే చేయను అంటారండి. అమ్మేమంటావు? అలాగేనండి. మీ పేరేమిటి అని ఒకవేళ అడిగినా అడగవచ్చు. నన్ను ఎవరు పలకరిస్తారండి? నువ్వు పలకరించు. ఎప్పుడు కలిసి ఉండే మీ బంధువులు, మీ సమూహం, మీ గుంపు, వారితో మాత్రమే కాదు, క్రీస్తు శరీరంలో అందరము అవయవంలో అన్నప్పుడు అందరిని గురించి పట్టించుకోవాలి, పలకరించాలి. నాకు మహిమలో నేను పాలు పంచుకోవాలి అంటే శ్రమలు తప్పవు. మహిమ, మెప్పు, ఘనత పొందడానికి ఈ శ్రమలే కారణమవుతుంది. 10వ వచనంలో మీకు కలువ ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుతూ తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలుగుకోవు. ముందు శ్రమ, ఆ తర్వాత జీతం. ముందు ఇచ్చేస్తారా? నెలంతా పనిచేసిన తర్వాత ఇస్తారా? ముందు మనకి జీతం ఇచ్చేస్తారేమో. ఎవరా ఇక్కడ ఎవరు ఎంప్లాయీస్ లేరు అనుకుంటారు. ముందు జీతమా? ముందు నెలంతా పని. నెలంతా నువ్వు పని చేస్తే జీతం వస్తుంది, అది నియమం. నువ్వు యేసు ప్రభు నిమిత్తము శ్రమల పాలైతే మహిమ. యేసుక్రీస్తు కూడా ముందు శ్రమల పాలయ్యాడు, తర్వాత మహిమపరచబడ్డాడు. యేసుక్రీస్తు శ్రమలు లేకుండా పరిపూర్ణుడు కాలేదు. ఈ విషయాల్లో బలమైన నిరీక్షణ మనకు ఉండాలి. ఆశతో ఎదురు చూడటము అనేది నిరీక్షణ యొక్క అర్థం. ఆశతో ఎదురు చూడటం. కనబడే వాళ్ళ కొరకు ఎవరైనా ఆశతో ఎదురు చూస్తారు కదా? చూస్తారా? ఎదురుగా కనబడుతూ ఉంటే వాళ్ళ కొరకు ఆశతో ఎదురు చూస్తారా? మరి ఎవరి కొరకు ఎదురు చూస్తారు? రాని వాళ్ళు, కనబడని వాళ్ళ కొరకు ఎదురు చూస్తారు. ఆ రక్షణ ప్రత్యక్షమైనప్పుడు, ఆ మహిమలో పాలు పంచుకునే అవకాశం కలిగినప్పుడు ఈ నిరీక్షణ మనకు అవసరం లేదు. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, ఈ అధ్యాయం అంటాము ప్రేమ అధ్యాయం. రోజుకు ఒకసారైనా ఆ 4 నుంచి 8 వచనాలు చదువుకొని నా పేరు ఎప్పుడు పెట్టుకుంటానా, నా పేరు అక్కడ ప్రేమకు బదులుగా నా పేరు పెట్టుకుని ఎప్పుడు చదువుతానా అని మనం ప్రయత్నం చేసిన వ్యక్తులమైతే కొంతవరకైనా కొత్తలో కొంత సాధించే అవకాశాన్ని మన తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. 13వ వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసం ఉంటే నిరీక్షణ ఉంటుంది. కానీ విశ్వాసం ఎలా కలుగుతుంది? మరి వాక్యం వినడానికి నేను పెద్దగా ఆసక్తి చూపను కదా. నిద్రపోయే వాళ్ళు ఉంటారు, ఏవో ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఆలస్యంగా వచ్చే వాళ్ళు ఉంటారు. ఏదో వాళ్ళు చెప్పాలి కాబట్టి చెప్తున్నారు, నేను కూర్చొని వినాలి కాబట్టి వింటున్నాను అనే వైఖరితో ఉండేవాళ్ళు ఉంటారు. శ్రద్ధగా, జాగ్రత్తగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న నమ్మకంతో, విశ్వాసంతో శ్రద్ధగా వినేవాళ్ళు ఉంటారు. అలాంటి వారిలోనే ఆ శ్రద్ధగా వినేవాడు అంగీకరిస్తారు. ఇవి దేవుడు చెప్పిన మాటలు. లేఖనాలు అలా చెప్పాయి కనుక దాన్ని నేను అంగీకరించవలసిందే, అంగీకరిస్తాను అంటే దాన్ని విశ్వాసం అంటారు. లేకపోతే లేదు. బాగా ఆలోచిద్దాం. యేసు ప్రభువుకు ఆ మహిమలో స్థానం ఉండేది.
సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎవరైనా యేసు ప్రార్థన చేస్తూ యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్నిప్పుడు మహిమపరచము అని. యేసు ప్రభువుకు ఆ మహిమలో చోటు ఉండేది. అంటే ఇద్దరు మహిమాన్వితులే. ఎవరెవరు? తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు. నువ్వు నేను కూడా అందులో పాలి భాగస్తులు కావాలి అన్నది దేవుడి కోరిక. ఎలాగవుతాము? దేవుడి కుమారుడుగా మారాలి. నెంబర్ 1, నమ్మి మార్చు పొందిన వాడు రక్షించబడతాడు, దేవుడి కుమారుడు అవుతాడు. మీరు దేవుడు కుమారుడు అయినందుకు నాయనా తండ్రి అని పిలుచు ఆయన కుమారుని ఆత్మను మన హృదయంలోకి దేవుడు పంపిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నన్ను దేవుడి కుమారుడు అనే భావనను కలుగు చేస్తూ ఉంటే, దేవుడు కుమారుడుగా తండ్రి చెప్పిన వాటన్నిటినీ అనుసరించడానికి కృషి చేసిన వ్యక్తిని అయితే దేవుడు కుమారుడుగా ఎదగడానికి కృషి చేస్తాడు. కానీ ముందన్నాడు, ఆ మహిమలో పాలు పొందక ముందు మీకేమి రావాలి? ఎవరైనా శ్రమలు రావాలని కోరుకుంటారండి. శ్రమల కొరకు సిద్ధపడాలి. శ్రమలు రావాలి అనేది కాదు, శ్రమల కొరకు సిద్ధపడాలి. మన సైనికులు శత్రు సైనికులు వచ్చిన తర్వాత సిద్ధపడతారు కదా? తెలియదు. శత్రు సైనికులు దాడి చేసిన తర్వాత సిద్ధపడతారు కదా? మరేం చేస్తారు? సిద్ధమా అనేది ఎప్పుడు సైనికులు 24 గంటలు అలర్ట్గా ఉంటారు, అప్రమత్తంగా ఉంటారు, సిద్ధంగా ఉంటారు. ఒక గంట అంటే బోధగానే సౌండ్ ఉంటుంది. యుద్ధానికి సంబంధించి కూడుకోవడానికి రకరకాల సౌండ్. యుద్ధం అనగానే ఉన్న బలంగా బయలుదేరి వెళ్ళిపోతారు అంతే, ఆయుధాలు తీసుకొని. మనం సిద్ధంగా ఉన్నామా? లేక సిద్ధపడుతూ ఉన్నామా? ఆ కార్యక్రమంలో ఉన్నామా? దేవుడు ఇప్పుడు ఏ స్థితిని కలిగి ఉన్నాడో దానిని నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని కుమారుల ఎడల ప్రత్యక్షపు కావు ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. నాకు తిండి లేకపోవచ్చు, దేవుని మాట వింటూ వింటూ బతికితే. ఆరోగ్యం లేకపోవచ్చు, ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు. దేనికి ఇవన్నీ అంటే శరీరానికి సంబంధించినవి. కానీ నిరీక్షణ ఏమిటి అంటే అక్కడ ఏ కొదువ ఉండదు, ఆకలి అనేది ఉండదు, దాహం అనేది ఉండదు, వ్యాధులు, బాధలు, వేదనలు, కన్నీళ్ళు ఏమీ ఉండవు. మరి జుట్టు చేసిపోతాయా? పళ్ళు రాలిపోతాయా? కళ్ళు క్షీణించిపోతాయా? దుష్టశక్తి క్షీణించిపోతాయి ఈ శరీరంలో. అది రక్త మాంసం గల శరీరము కాదు, మహిమా శరీరము. ఎంతకాలము ఆనందము, సంతోషము. దేవదూతలు పరిశుద్ధుడా 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 అని ప్రతిగానముతో ఎంతమంది దేవదూతలు? కోట్ల కొలది. ఎప్పుడును అక్కడ నాకు కూడా భాగం ఉంటుంది, నేను కూడా పాలిమాడను. అంటే నేను ఈ శరీరంలో ఉన్నప్పుడు దేని కొరకు సిద్ధంగా ఉండాలి? నేను శ్రమలు వస్తాయి, ఏ రూపంలో అయినా రావచ్చు, ఎటుందైనా రావచ్చు, ఏ విషయంలో అయినా రావచ్చు. నా విశ్వాసాన్ని నేను జార విడుచుకోను, తగ్గించను, బలహీనపడును. నాయన నా విశ్వాసాన్ని బలపరచును. విశ్వాసం ఎలా బలపడుతుంది? వాక్యం వినే అవకాశం వచ్చినప్పుడల్లా నాయన నన్ను అప్రమత్తంగా ఉంచు. సోమరి ఏమనుకుంటాడు? ఎప్పుడు విన్న వాక్యమేగా, కొత్తదేం చెప్పారు, వెళ్ళినా సరే కొత్తదేమీ ఉండదు. కొత్త దాని గురించి కొత్తదనము కొరకు ఆశించే వ్యక్తులు సమాచారాన్ని సేకరించడానికే తప్ప జీవించడానికి కాదు. చెప్పిందే చెప్తాడు. అవును, ఈ ఒక్క బైబిలే తరతరాల నుండి, వేల సంవత్సరాల నుండి చదువుతూ ఉన్నాము. యేసుక్రీస్తు మాటలే వింటున్నాము. ఆ ఒక్క మాటలే జీవం గల మాటలు. ఇక్కడ ఆలోచిద్దాం. దేని కొరకు నిరీక్షించాలి? మహిమ కొరకు నిరీక్షించాలి. ఆ మహిమలో పాల్పంచుకోవాలి అంటే ఇప్పుడు
ఉండవలసి వస్తాయి? అంతకంటే మహాభాగ్యమా? దేవుడి మహిమలో పాలు పొందడానికి ఇప్పుడు ధనాన్ని వెచ్చించాలి అంటే అంతకంటే భాగ్యం ఏమైనా ఉందా అని. కాదు అనుకున్నా ఎవరతను? ధనవంతుడైన యవనస్తులాగా నా బతుకైపోతా? పిసినారి వాడుకు పరలోకంలో ప్రవేశం ఉండదు. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? మనం కలిగిన ప్రతి ఒక్కటి ఎవరిచ్చినవి? నేనిచ్చినవి అంటేనే పిసినారితనం ఎక్కువ ఉంది. అయోగ్యుడైన అనార్హుడు ఆయన నాకు దేవుడు ఉచితంగా ఈ స్థితిని ఇచ్చాడు. ఆయనకి ఇవ్వడం నాకేమిటి? ఈ కాలం, సమయం, తలాంతులు, శక్తి, సామర్థ్యం, తెలివితేటలు ప్రతి ఒక్కటి ఎవరిచ్చినవి? ఆయన మహిమ కొరకు వాడుకుంటాను. అలా మనము అందరము ఆలోచించాలని కోరుతూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం.